సింహాద్రి సత్యనారాయణ. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంఈఓ అండి, స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి గవర్నమెంట్కి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో ఆయన పరిపాలన మీకు ఎలా అనిపించిందండి? బ్రహ్మాండంగా చేస్తున్నారు, పొరుగెట్టిస్తున్నారు అభివృద్ధిని. మనం ఆయన పని యొక్క నిదర్శనం ఏంటంటే, మన విజయవాడ అంత అతాకుతలం అయిపోతుంది. వెంటనే దగ్గరుండి వయసుని లెక్క చేయకుండా, ఎంత వయసు అనేది లెక్క లేకుండా చూసి మొత్తం అందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించడం జరిగింది. అదే ఆయన పనికి నిదర్శనం. పూర్వం వైజాగ్లో వచ్చినప్పుడు కూడా అలాగే చేశాడు ఆయన ప్రజల యొక్క సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చేసింది, అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. నిజమే అంటారా? బయట పబ్లిక్ టాక్ అలా ఉంది. ఇప్పుడు అనేక రకాలు వస్తూ ఉంటాయి, కానీ మనం చదువుకున్నాము, విజ్ఞత కలిగిన వాళ్ళము. పరిపాలనా విధానం ఎలాగుంది, ఎవరన్నా పూర్వం దౌష్టికాలు ఉన్నాయా, అరెస్టులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుంది, ఇవన్నీ పరిశీలిస్తే అని చాలా సాత్వికంగానే వెళ్తున్నాడు. లేకపోతే ఎప్పటికి ఎంతోమంది అరెస్ట్ చేసి లోపల పెట్టని పరిస్థితి. అలాగేం వద్దు, స్పీడ్గా నిదానంగా రుజువులు సాక్ష్యాలు ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది రాజ్యాంగబద్ధంగానే ఆలోచిస్తున్నాడు. లేకపోతే ఇంకా ఎన్నో రకాల అరెస్టులు చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అనేవి నెరవేరుస్తారంటారా? ఇప్పుడే కదా వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నా కాబట్టి ఏదో ఆధారం కావాలి, దొరకాలి కాబట్టి దాన్నాలా అంటారు. మీకైతే నమ్మకం ఉందా అండి నెరవేరుస్తారని? డెఫినెట్గా నెరవేరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ 4,000 అన్నీ ఇంప్లిమెంట్ చేశారా లేదా? చేశారు. అలాగే గ్యాస్ బండ్లకి ఇప్పుడు ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీ ఇంప్లిమెంట్ చేశారా లేదా? చేశారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మద్యపానం మీద ఎంత చక్కగా పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. కంగారు పడితే అలాగే ఎన్నో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నెల అప్పు తెచ్చుకునే పరిస్థితి, ఇవాళ జీతాలు అప్పుకి వెళ్ళకుండా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడంటే అది ఆయన యొక్క పరిపాలనా దక్షతకు నిదర్శనం. అదే. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంటున్నారండి అందరూ, మీరేమంటారు? అమ్మా, వాలంటీర్లు మోసం చేయటం అది ఏమి ఉండదు. ఆయన కావాలని ఆ రోజున్నటువంటి పార్టీ వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం పెట్టుకున్నటువంటి వ్యవస్థ అది. కానీ ఉద్యోగస్తులు కదా, దాని మీద ఉపాధి ఉంది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి సమయంలో సరిగ్గా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని అవసరం ఉంది, తప్పనిసరిగా ఆదుకుంటారు. రైతుల కోసం జగన్ ధర్నాలు చేస్తున్నారంట. జగన్ ధర్నాలను సమర్థిస్తారా? మరి ప్రతిపక్షం అన్నాక ఏదో కారణం కావాలి కదా, ఏదో చేస్తూ ఉంటారు. ఇది ఒక మైండ్ గేమ్ లాంటిది అంతే తప్ప ప్రజలను పక్కదారి పట్టించిన తర్వాత వచ్చిన కొద్ది కాలంలో ఇప్పుడు రైతులకి వెంటనే 24 గంటల లోపల ధాన్యం డబ్బులు పడుతున్నాయి అన్నారు. అందుకని నిదర్శనం ఏం కావాలి? అసలు బడ్జెట్ లోట్లో ఉన్నట్టు దానికి మరి ధాన్యానికి ఆయన టైంలో ఎంతకాలం పట్టింది, ఎంతకాలం ఎదురు చూడవలసి వచ్చింది రైతులు. మరి ఇప్పుడు 24 గంటలు పడుతుందని మనం న్యూస్లో వింటున్నాం కదా, మరి ఏమంటాం? అది ఏంటంటే ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఉడికిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప అంతకు మించి ఏమి లేదు. ఏపీలో రోడ్ల మరమ్మతులు నిజంగానే జరుగుతున్నాయంటారా లేదంటారా? జరుగుతున్నాయి, కాకపోతే వేగంగా జరగకపోవచ్చు, కానీ జరుగుతుంది. డెఫినెట్గా అభివృద్ధి అనేది కనపడుతుంది. మీకు అభివృద్ధి అనేది కనపడుతుంది, సంస్కరించుకుంటూ వస్తున్నారు. నిన్న కాక మన కాకినాడ రేవులు పౌర సరఫరాల మీద, రేషన్ బియ్యం మీద ఏ విధంగా డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళంతా స్పందించారు, మనోహర్ గారు కానీ మినిస్ట్రీ వీళ్ళంతా చూస్తున్నాం కదా. ఒకేసారి ఏది ఎవడో సాధించలేడు. నిదానంగా ఇది అభివృద్ధి స్తోత్రం నిజంగా అభివృద్ధి పదంలోనే ఉంటుంది. మరి జగన్ తాను మంచోడినని నిజాయితీ పరుడని అనుకుంటున్నారంట, నిజమే అంటారా? అది ఎవరి నిజాయితీ వాళ్ళ మనస్సాక్షి తెలుస్తుంది కదా, ఒకళ్ళు చెప్పవలసింది కాదు. మరి మొన్న 164 సీట్లు వచ్చాయంటే కోటానికి, మరి అంత ఘోరంగా ఎందుకు విఫలమయ్యారో ఆయనకే తెలియాలి. జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు ఏర్లై పారేమంటున్నారు, మీరేమంటారు? ఎలా పారుతాయమ్మా? ప్రభుత్వం ఇప్పటికి ఆ టైంలో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేక అప్పు తెచ్చుకునే వాళ్ళు ఏర్లు ఎలా పారితే? మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే డబ్బులు ఉంటేనే కదా ఏదన్నా చేసేది. అంచేత మనం అన్నిటినీ కూడా సమర్థించలేం. ఇప్పుడే బాగుంది అనిపిస్తుంది మాకైతే. సో మరి జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తారని తెలిసిందండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు?
అమ్మా మొన్న ఆయనకి 40% ఓట్లు వచ్చినాయి కదా, అంటే అంత 40% వచ్చినాయి అంటే ఆ 40% మరి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పథకాలు చూసి జనం తగ్గిన ఆయన కొంత ఉంది కదా, లేకుండా లేదు కదా అసలు. అది ప్రధాన ప్రతిపక్షమే కదా. ఆయన ఏదో ఉనికిని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు ఏదో చేస్తూ ఉండాలి, ప్రజల్లో తీసుకెళ్తూ ఉండాలి సమస్యని, వాళ్ళు చేస్తూ ఉంటారు. పూర్వం ఆయన అంటే చేయనివ్వలేదు కానీ మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా జగన్ గారు చేసాడు కదా యాత్ర. అంచేత ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. అది ప్రతిపక్షాలు ఉన్నది అందుకు ప్రజా సమస్యలు ఏమి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి, అలా తీసుకెళ్తేనే ఉనికి ఉంటుంది. రేపు పొద్దున్న మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్లో గుర్తిస్తారు. ఇంకేదో పొరపాటు అని అనం. కాకపోతే ఇంత తొందరగా చేయటం అనేది అంత పద్ధతి కాదు, చూడాలి కదా. ఆయన వదిలేసి వెళ్ళాడు కదా అప్పులు. చేత అది కొంచెం తొందరపాటు చర్యేమో అనిపిస్తుంది. మరి ఒకప్పుడు అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ఉండేవి కదా, తర్వాత జగన్ వచ్చిన తర్వాత తీసేశారు కదా, మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలామందికి పాపం రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఇది అవుతుంది. దాతలు కూడా ముందుకు వచ్చి ఇవ్వటం మూలంగా అనేక మందికి వాళ్ళ యొక్క ఆకలి తీరుతుంది. చాలా సంతోషదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడ్డాయి అంటున్నారు, నిజమే అంటారా? అది ఎవరో చెప్పక్కర్లేదమ్మా. వస్తున్నటువంటి పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న విధానం రాజధానిలో తుప్పల కింద ఉన్నాయి. మరి మేము కూడా ఏదో పని మీద వెళ్ళి చూసాం, శుభ్రంగా అన్నీ క్లీన్ చేస్తున్నారు. అభివృద్ధి ఉరకలేస్తుంది. చేత ఇప్పుడు ఎవరో రాజకీయం అనేది అలాగంటూ ఉంటారు, సహజమేది. అంత మేతం చేత మనం కూడా మన కళ్ళు ఉన్నాయి కాబట్టి మనం చూసి ఏది మంచి ఏది చెడ్డ, అందరూ అన్నీ చేయలేరు కదా, చేసుకుంటూ వెళ్తారు ఓపుకొని మట్టి. ఇది ప్రజాస్వామ్యం. ప్రతిపక్షాలకు విమర్శించే హక్కు ఉంది, కాకపోతే సద్విమర్శలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జగన్ తాను చేసిన మంచి పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలి అంటున్నారంట, ఏం చేస్తే బాగుంటుందంటారు? మరి సాల్వా కప్పాలా? మరి అంత మంచి పనులు చేస్తే మొన్న 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అది వాళ్ళకే తెలియాలి. సాల్వా కప్పుకోవాలా లేకపోతే మళ్ళీ ఈసారికి మనసు మార్చుకుని కొంచెం మంచిగా ఆలోచించి మంచిగా నడుచుకుని మళ్ళీ పేరు వ్యక్తానికి ప్రయత్నం చేసుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. సాల్వా కప్పడం ఆయనకేమైనా కొత్త ఏంటి? సీఎంగా 3 సాల్వాలు కప్పించుకున్నాడు ఆయన. అంతకుముందు కూడా సాల్వాలు కప్పించుకున్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి ఆ సాల్వ అనేది అంత పెద్ద పరిగణలోకి తీసుకునే విషయం కాదు. ప్రజలకు మంచి చేయటం, మంచి మార్గంలో నడవడమే ప్రధానమైనటువంటి విషయం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటారా? అంటే వైసీపీ వాళ్ళని కావాలని అరెస్టు చేయడం ఇవన్నీ నిజమే అంటారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వంలో అనుభవాలని చూసుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేశారో చూసుకుని ముందుకు సాగడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా తథ్యం. కాకపోతే ఏంటంటే అంత దారుణంగా ఏమీ వీళ్ళు పెట్టుకుని చేయటం లేదు. ఎక్కడైతే ఆధారాలతో ఉన్నాయో వాటినే వెలికి తీసి దాని ప్రకారంగా నడుచుకున్నారని నేను భావిస్తున్నాను.